వెల్కమ్ టు నమిత న్యూస్. బి కొత్తకోటలో ఘనంగా కోదండరాముని కళ్యాణం. బి కొత్తకోట పట్టణంలోని పోకనాటి వీధిలో వెలిసియున్న కోదండరామస్వామి ఆలయంలో ఉభయదారులొచ్చి కోదండరాముని కళ్యాణోత్సవంను ఘనంగా నిర్వహించారు. అశేష భక్తాదుల నడమ సీతారాముల కళ్యాణంను వైభవోపేతంగా నిర్వహించిన అర్చకులు కోదండరాముని కళ్యాణ మహోత్సవంకు తరలివచ్చిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందించి అన్నదానం కార్యక్రమం నిర్వహించిన పోకనాటి వీధి కోదండరామాలయం ఉభయదారులు కోదండరాముని కళ్యాణంను తిలకించి మయమరిచిన అలరించిన భక్తాదులు. ఈ కోదండరాముని కళ్యాణంకు ఉభయదారులు పట్టణంలోని వారే కాక పరిసర ప్రాంతాల్లోని భక్తాదులు పాల్గొని కళ్యాణం చేసి తరించారు. హలో ఎవరైండే సోమశేఖర ₹100 రమణమ్మ సీతారామస్వామి పాద నమస్కారం చేసి ₹100 रक्षाबंधन मांगल्य महा
नारसिंहाय नमः जनार्दनाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः ऋषिकेशाय नमः పోకనాటి వీధిలో వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవము, అన్నదానము, నెక్స్ట్ వచ్చి ఉత్సవము అన్ని బాగా జరుగుతున్నాయి. ఇది వరలో పెద్దగా నేను ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మా పిల్లకాయలు అంతకంటే చక్కగా చేస్తున్నారని నా అభిప్రాయము. ఏమాత్రం కూడా తీసిపోకుండా ప్రతి సంవత్సరము అదనంగా చేస్తూనే పోతున్నారు, కానీ తక్కువ చేసింది ఏమి లేదు. ముఖ్యమైనది అన్నదాన కార్యక్రమం మాత్రము చాలా గొప్పగా ఉంటుంది. ఎన్ని వేల మంది భోంచేస్తారో తెలియదు, చాలా బాగుంటుంది అన్నమాట. కానీ కార్యక్రమ రథోత్సవం కూడా చాలా చక్కగా ఉంటుంది. మంచి వాయిద్యాలతో చక్కటి పిల్లంగొయ్యి కట్లంట ఇట్లాంటివన్నీ మంచి మంచివి పెట్టి కార్యక్రమాన్ని బాగా చక్కగా చేస్తున్నారు.